హలో ఆల్ మై డియర్ బిగ్ బాస్ ఫ్యాన్స్. సో ఇవాళ అగ్ని పరీక్ష ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. సో నిన్నటి ఎపిసోడ్ లాగానే ఏమైంది అని అంటే ఒక స్టార్ పర్ఫార్మర్ని, వర్స్ట్ ప్లేయర్ని, అలాగే గేమ్లో విన్ అయిన వాళ్ళని, సో వీళ్ళని యాక్చువల్గా తీసుకొని వీళ్ళకి ఇద్దరికి గేమ్లో విన్ అయిన వాళ్ళకి అలాగే స్టార్ పర్ఫార్మర్కి ఓట్ అపీల్స్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇంకొక వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి వాళ్ళకి జస్ట్ డిక్లేర్ అయితే చేస్తారు. సో ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్లో ఏమైంది అని అంటే జడ్జెస్ యాక్చువల్గా ఎక్కువగా స్ట్రెస్ చేసిన పాయింట్ ఏంటిది అని అంటే స్ట్రాటజీ. నాకు జెన్యూన్గా అనిపించింది ఏంటిది అని అంటే ఇవాళ జరిగిన టాస్క్లలో స్ట్రాటజీ పెట్టే అవకాశాలు చాలా తక్కువ. మనం అక్కడికి స్ట్రాటజీ పెట్టినా కూడా బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా రిస్క్ తీసుకొని ఒక స్ట్రాటజీ పెట్టి అది మనకు బ్యాక్ ఫైర్ అయిపోయి అది మనకు వచ్చే లాభమేం లేదు. సో అక్కడ మనకు సక్సెస్ అయ్యే రేట్ చాలా తక్కువ ఉంది అన్నప్పుడు మనం స్ట్రాటజీలు పెట్టకుండా ఆడడమే మంచిది. సో ఇవాళ యాక్చువల్గా కంటెస్టెంట్స్ కూడా మోస్ట్లీ అలానే అన్నట్టే నాకు అనిపించింది. కానీ జడ్జెస్ అండ్ హోస్ట్ మాత్రం ఎక్కువగా స్ట్రెస్ చేసిన పాయింట్ ఏంటిది అని అంటే ఇది యాక్చువల్గా స్ట్రాటజీ పెట్టి ఆడే గేమ్, ఎందుకు ఎవరు స్ట్రాటజీలు పెట్టట్లేదు అనే అంటూ ఉన్నట్టు నాకు అనిపించింది. అది ఎట్లుంది అని అంటే వాళ్ళకి ఒక ప్రెషర్ పెట్టడం, ఓకే మనకు స్ట్రాటజీ పెట్టేసేయాలి అనే థాట్ ప్రాసెస్ని తీసుకురావాలి అని ఏమన్నా ప్రయత్నించారా అన్నది అయితే నాకు అనిపించింది. కానీ ఆ టాస్క్లలో ఈ ఎపిసోడ్లో జరిగిన టాస్క్లలో స్ట్రాటజీ పెట్టే అవకాశాలు అయితే చాలా తక్కువ. సో మీకు ఏమనిపించిందో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో నాకు అనిపించింది నేను ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. ఇవాళ పెట్టిన టాస్క్లు ఏంటిది అని అంటే ఫస్ట్ బాక్సెస్ తీసుకొని వచ్చారనమాట. ఉన్న అందరి కంటెస్టెంట్స్లో నుంచి ఒక లీడర్ని అయితే మనం తీసుకోవాలి. యాక్చువల్గా 2 లీడర్స్ కావాలి, ఎందుకంటే 2 టీమ్స్ ఉంటారు కాబట్టి. సేమ్ నిన్నటి ఎపిసోడ్ లాగానే ప్యాటర్న్ అయితే సేమ్. ఎట్లాగా అంటే 2 టీమ్స్ ఉంటాయి, ఆ 2 టీమ్స్కి 2 లీడర్స్ ఉంటారు. ఆ 2 లీడర్స్ ఆ 2 టీమ్స్లో నుంచి కొంచెం వాళ్ళకు సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఒక టాస్క్ పెడతారు. సో ఆ టాస్క్లో విన్ అయిన వాళ్ళకి ఓట్ అపీల్ ఇస్తారు. ఇంకొకటి ఏంటిదంటే ఆ లీడర్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. యాక్చువల్గా నిన్న ఎపిసోడ్లో ప్రియా గారు విన్ అయిన టీమ్ లీడర్ ఆవిడ. సో దానివల్ల ఆవిడకి ఒక ప్రివిలేజ్ ఇస్తారు. ఏంటిది అని అంటే ఇవాళ జరిగే టాస్క్ కూడా తన టీంకి టీమ్ లీడర్గా ఉండొచ్చు. అలాగే ఇప్పుడు ఇంకొక లీడర్ అయితే కావాలి కదా, ఆ లీడర్ కోసమే ఒక టాస్క్ పెడతారు ఎపిసోడ్ స్టార్టింగ్లో. ఏంటంటే బాక్స్ ఉంటాయన్నమాట. బాక్స్లో మనం కూర్చొని దానిలో ఎవరైతే ఫస్ట్ అండ్ లాస్ట్ లేస్తారో వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్. ఈ ఎపిసోడ్లో పెట్టే గేమ్స్లోనూ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేరు, కానీ మేబీ వాళ్ళని సంచాలకుగా పెడతారు. ఇదే ప్యాటర్నే నిన్న కూడా ఫాలో అయ్యారు. అలాంటి టాస్క్ పెట్టి 9th పర్సన్ ఎవరైతే లేస్తారో వాళ్ళు ఇవాళ జరిగే టాస్క్కి ఆల్రెడీ ప్రియా గారు ఒక లీడర్, ఇంకొక లీడర్ పొజిషన్కి వాళ్ళు ఎంపిక అవుతారు అని చెప్తారు. సో ఈ టాస్క్లలో కూడా స్ట్రాటజీ పెట్టాలి. ఈవెన్ మనీష్ గారికి అదే చెప్తారనమాట. మీ దగ్గర నుంచి మేము స్ట్రాటజీ ఎక్స్పెక్ట్ చేశాం, కానీ మీరే లాస్ట్ లేచారు. యాక్చువల్గా ఇవాళ జరిగిన ఆ టాస్క్లో మనీష్ గారే లాస్ట్ లేస్తారనమాట. కానీ జడ్జెస్ ఏమని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉంటారు అంటే ఆయన ఏదైనా స్ట్రాటజీ ప్లే చేస్తారు, మేబీ ఈ టాస్క్లో ఆయన గెలిచే అవకాశం ఉంది అని వాళ్ళు అనుకున్నారేమో. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఉద్దేశం, వాళ్ళు చెప్పిన మాటలను బట్టి వాళ్ళ ఉద్దేశం ఇది ఏమో అని నాకైతే అనిపించింది. ఆ తర్వాత ఆ టాస్క్లో స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకున్నాము అని అంటే ఆ టాస్క్లో స్ట్రాటజీ పెట్టేంత స్కోప్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. కానీ మనీష్ గారు అయితే చెప్తారు, నేను సౌండ్స్ వింటున్నాను, సౌండ్స్ విని నేను ఎంత కౌంట్ అని చూసుకొని ఆ కౌంట్ వైజ్ నేను లేద్దాం అనుకుంటున్నాను అని అయితే చెప్తారు. అది కూడా ఓకే అని అనిపించింది. ఎందుకంటే ఇంకా ఆ దారి తప్ప వేరే ఈజీగా దారి ఎక్కడ లేదు. ఈవెన్ ఆ దారిని కూడా ఆ వే ఆఫ్ స్ట్రాటజీని పెట్టినా కూడా మేబీ అది కావాలని కూడా కొంతమంది వచ్చే సౌండ్స్ మేబీ ఫేక్గా కూడా చేసిండొచ్చు. దాని మీదే మనం డిపెండ్ అయిపోయి మనం 9th పొజిషన్లో లేచేసి మనకు లీడర్ పొజిషన్ తెచ్చుకోవాలనుకునేది చాలా అంటే చాలా రేర్ సినారియో. నాకు అదే అనిపించింది. ఇప్పుడు ఆ క్వశ్చనే జడ్జెస్ అడిగినప్పుడు కూడా మనీష్ గారు ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఎందుకంటే 9th పొజిషన్లో లేవాలంటే ఈ సౌండ్స్ వింటున్నాను అని చెప్పి అయితే ఇస్తారనమాట. అలాగా కానీ ఆయన అయితే లాస్ట్ లేస్తారు. సో అవుట్ ఆఫ్ దట్ టాస్క్ అయిపోతారు. సో ఫస్ట్ లేచింది షకీబ్ అండ్ లాస్ట్ లేచింది మనీష్ గారు. సో వీళ్ళిద్దరూ ఈ టాస్క్ వల్ల అవుట్ ఆఫ్ ద గేమ్ ఈ రోజు జరిగే ఎపిసోడ్లో జరిగే గేమ్స్లో నుంచి అవుట్ అయితే అయిపోతారనమాట. అండ్ వాళ్ళిద్దరూ సంచాలకులుగా ఉంటారు. ఇంకా 9th పొజిషన్లో ఉండి లేచింది ఎవరు అని అంటే దాలియా. కానీ ఈ టాస్క్కి సంచాలకులుగా ఎవరు ఉంటారు అని అంటే ప్రియా అండ్ హరీష్. ఎందుకంటే ప్రియా గారు ఆల్రెడీ తన టీంలో ఒకరిని చూస్ చేసుకోమని జడ్జెస్ చెప్పినప్పుడు నాకు హరీష్ గారు అయితే ఈ టీంలో ఉంటే బాగుంటుంది నా టీంలో అయితే చెప్తారు. అలాగా ఆల్రెడీ తను ఒక టీం మెంబర్ అయిపోయినందువల్ల ఈ టాస్క్లో పార్టిసిపేట్ అయితే అవ్వరు. అలాగా ప్రియా అండ్ హరీష్ వీళ్ళిద్దరు మాత్రం ఈ బాక్స్లో టాస్క్కి సంచలకులుగా ఉండి డిసైడ్ అయ్యి చెప్తారు.
సో వాళ్ళు చెప్పిన నేమ్ ఏంటిది అని అంటే దాలియా. సో అలాగా దాలియా గారు ఇవాళ ఇంకొక టీంకి టీమ్ లీడర్ అవుతారు. సో ఇప్పుడు ప్రియా అండ్ దాలియా గారు టీమ్ లీడర్స్ కాబట్టి వాళ్ళ టీమ్స్లో ఉండవలసిన వాళ్ళందరినీ వాళ్ళు పికప్ చేసుకుంటారు. అలాగా టీమ్స్ అయితే డివైడ్ అయిపోతాయి. అవుట్ అయిపోయిన మనీష్ అండ్ షకీబ్ గారు ఈ టీమ్స్ మధ్యలో జరిగే టాస్క్కి సంచాలకులుగా ఉంటారు. సో ఇప్పుడు ఆ టాస్క్ ఏంటిది అని అంటే ఒక కుండలు ఉంటాయన్నమాట. కుండలు ఒక ఫింగర్ మీదనే హ్యాండ్ స్ట్రైట్గా పెట్టి ఎవరైతే ఎక్కువసేపు బ్యాలెన్స్ చేస్తారో అది వాళ్ళు లాస్ట్ వరకు ఎవరు ఉంటారో అది. కానీ అప్పటికైతే ఆ విషయం అయితే ఎక్స్ప్లెయిన్ చేయరనమాట. అది వాళ్ళు చెప్పిన గేమ్ ఏంటిది అని అంటే ఆ కుండలో ఒక పర్సన్ నేమ్ ఉంటుంది. ఆ పర్సన్ నేమ్ ఎవరిదైతే ఉంటుందో కుండ పగిలినప్పుడు వాళ్ళు ఆ గేమ్లో నుంచి వెళ్ళిపోతారు అని చెప్పి. కానీ ఆ కుండలో ఎవరి పేరు ఉంటుంది అన్న విషయం అయితే తెలియదు. అది వాళ్ళ పేరైనా ఉండొచ్చు, పక్కన వాళ్ళ పేర్లైనా ఉండొచ్చు. సో ఇది అనమాట టాస్క్. ఈ టాస్క్లో కూడా యాక్చువల్గా స్ట్రాటజీ అని అయితే మాట్లాడతారు. కానీ నాకు ఈ టాస్క్లో కూడా స్ట్రాటజీ ఏం పెట్టగలమో అనేది నాకైతే ఏమీ తోచలేదు. ఈ సేమ్ నేను ముందు చెప్పినట్టే స్ట్రాటజీ పెట్టొచ్చు, పెట్టిన స్కోప్ అయితే చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ ఎవరుంటారు అన్న విషయం అయితే మనకు తెలియదు. అక్కడ మనము ఎవరు ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేసి మనం డ్రాప్ చేయమని చెప్తాము, అది కూడా అర్థమయ్యే విషయం అయితే కాదు. కానీ ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఎక్కడ పెట్టచ్చు అని అంటే మనకు 2 టీమ్స్లో ఎవరెవరు ఉన్నారు అనేది అయితే బోర్డు ఒకటి సైడ్లో పెట్టున్నారు. సో ఆ బోర్డులో చూసి ఇన్ కేస్ ఇది నా టీమే విన్ అవ్వాలి అని అనుకున్నాము అని అంటే సో ఆ టీమ్ కౌంట్ చూసుకొని మేబీ వీ కెన్ టేక్ ఏ ఛాన్స్, ఓకే మనం ఇది డ్రాప్ చేయొచ్చు అనేలాగా అయితే ఛాన్స్ తీసుకొని ఆ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అయితే ప్లే చేయొచ్చు. కానీ ఒక ఇండివిజువల్గా నాది గేమ్ నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ పెట్టడం అంటే అది కుదిరే పని కాదని అయితే అనిపించింది ఇవాళ పెట్టిన టాస్క్లలో. సో ఓన్లీ టీమ్ కోసం ఆడేలాగా అయితే డెఫినెట్లీ వీ కెన్ పుట్ ఏ స్ట్రాటజీ అండ్ వీ కెన్ ప్లే. కానీ ఇండివిజువల్ గేమ్ని పెట్టుకొని స్ట్రాటజీ అని ఆడడం అంటే అది చాలా కష్టమైన పని అని నాకు అనిపించింది. ఆ తర్వాత అలాగా టాస్క్ మొత్తం అయ్యేసరికి కల్కి అండ్ లాస్ట్లో పవన్ గారు అయితే మిగులుతారనమాట. సో కల్కి గారు యాక్చువల్గా ఏమని చెప్తారు అని అంటే నిన్న నాకు బెస్ట్ ప్లేయర్ అని అయితే ఇచ్చారు, నేను దాన్ని మొత్తంగా కంప్లీట్గా వర్స్ట్ ప్లేయర్ నుంచి నేను బెస్ట్ ప్లేయర్ అనిపించుకోవాలి ఇవాళ జరిగే ఎపిసోడ్లో, ఇవాళ జరిగే టాస్క్లలో అని చెప్తారు. సో దానివల్ల తను అస్సలు వదలకుండా లాస్ట్ వరకు కూడా తను క్యారీ చేసి ఆ కుండని తనే టాస్క్లో లాస్ట్ వరకు ఉన్న కంటెస్టెంట్ అవుతారు. సో నెక్స్ట్ ఉన్నది పవన్. సో పవన్ యాక్చువల్గా పవన్ గారు కంటిన్యూ చేసిండే వాళ్ళు, కానీ వాళ్ళ టీమ్ లీడర్ ఏం చెప్తారు, వాళ్ళ టీమ్ లీడర్ ఎవరు ప్రియా ఏం చెప్తారు అని అంటే ఆ కుండలో ఉన్న పేరు ఆల్రెడీ నాకు తెలుసు, మీరు ఆ కుండను వదిలేసేయండి అని చెప్తారనమాట. కానీ యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఆ లాస్ట్లో ఉన్న 2 నేమ్స్ గేమ్లో ఇంకా కంటిన్యూ అవుతున్న నేమ్స్ ఎవరెవరివి అంటే కల్కి అండ్ ప్రియా. సో వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే పవన్ క్యారీ చేసే కుండలో కల్కి నేమ్ ఉంది అని అనుకుంటారు. సో పవన్ పడేస్తే లాస్ట్లో ఉండేది ఎవరు ప్రియా నేమ్ ఉంటుంది, వాళ్ళ టీమే గెలుస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. అనుకుని పవన్ గారికి మీరు కుండ పడేసేయండి అని చెప్తారు. కానీ యాక్చువల్గా అక్కడ ఏమైంది అని అంటే వాళ్ళు పడేసిన కుండలోనే ప్రియా నేమ్ ఉంటుంది. అలాగా వాళ్ళ టీంని వాళ్ళే ఓడిపోయేలాగా చేసేసుకుంటారు అన్ఫార్చునేట్లీ. ఇంకా మిగిలింది ఎవరిది కల్కి నేమ్. సో యాక్చువల్గా కల్కి గారు ఇంతవరకు గేమ్ ఆడుకుంటూ వచ్చింది తన నేమే తన కుండలో ఉన్నిందనమాట. ఇది ఎవరికి తెలియని విషయం. అండ్ సర్ప్రైజింగ్గా తను కూడా గివప్ చేయకుండా లాస్ట్ వరకు ఆడి బెస్ట్ ప్లేయర్గా ఇవాళ అయితే ఎపిసోడ్లో ఉన్నారు. అలాగా తను ఆ గేమ్లో విన్ అయ్యారనమాట. సో అలా విన్ అయ్యారు కాబట్టి తనకి ఓట్ అపీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. సో ఓట్ అపీల్లో కూడా ఆవిడ గారు క్లియర్గా అదే మెన్షన్ చేస్తారు, నిన్నైతే నేను వర్స్ట్ ప్లేయర్ అయితే వచ్చింది, కానీ ఇవాళ నేను అది బాగా ఆడి బెస్ట్ ప్లేయర్ అనిపించుకోవాలి అనుకున్నాను, ఈ గేమ్లో కూడా నేను విన్ అయ్యాను, నాకు సపోర్ట్ చేయండి అని ఓట్ అయితే అపీల్ చేసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది ఏది అని అంటే వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద ఎపిసోడ్ ఎవరు అనేది డిసైడ్ చేయాలి. సో ఇది ఎప్పుడు డిసైడ్ చేసేది జడ్జెస్సే. సో యాక్చువల్గా జడ్జెస్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని ఎవరికి ఇచ్చారు అని అంటే కళ్యాణ్ గారికి. సో కళ్యాణ్ గారు యాక్చువల్గా నిన్న కూడా వారే విన్ అయ్యి ఓట్ అపీల్ చేసుకున్నారు. ఇది టాస్క్లో విన్ అయ్యి ఓట్ అపీల్ చేస్తున్నారు, ఇవాళ స్టార్ పర్ఫార్మర్ అయ్యి ఓట్ అపీల్ చేసుకున్నారు. సో యాక్చువల్గా 2 times ఓట్ అపీల్ అయితే కళ్యాణ్ గారు చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అని అంటే ఎవరు వర్స్ట్ ప్లేయర్ అని చెప్పేసి వర్స్ట్ ప్లేయర్ ఎవరికి ఇచ్చారు అని అంటే మనీష్ గారికి ఇచ్చారు. మనీష్ గారికి ఇచ్చిన తప్పుడు కూడా ఏం చెప్పారు అని అంటే మీరు స్ట్రాటజీస్ పెట్టలేదు, యాక్చువల్గా మీరు వచ్చి స్ట్రాటజీస్ పెట్టి మంచిగా ఆడతారని మేము ఎక్స్పెక్ట్ చేశాము, మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా మీరు ఫస్ట్ టాస్క్లోనే మీరు అవుట్ అయ్యి వచ్చేసారు బయటికి, సో అందుకని మీకు వర్స్ట్ ప్లేయర్ అయితే ఇస్తున్నాము అని అయితే చెప్పారు. ఇక్కడ నాకు ఒక పాయింట్ అయితే నాకు కంప్లీట్గా యాక్సెప్టెడ్గా నాకు అనిపించలేదు, ఏంటంటే స్ట్రాటజీస్ పెట్టి ఆడలేదు అని. మేబీ తను లాస్ట్లో రావడానికి అది మేబీ కైండ్ ఆఫ్ ఛాన్సెస్ ఆర్ దేర్, ఎందుకు అది మిస్ అయ్యారని నాకు అనిపించింది, ఎందుకు లాస్ట్లో వచ్చారు అని చెప్పి. ఆ పాయింట్ మీద మేబీ వర్స్ట్ ప్లేయర్ అని ఇచ్చిన ఓకే, బట్ ఎందుకంటే వర్స్ట్ ప్లేయర్ అని ఇచ్చేదానికి ఇంకో విషయం కూడా నాకు ఆలోచిస్తే కరెక్ట్ ఎందుకు అని అనిపిస్తుంది అని అంటే
ఉన్న మిగతా వాళ్ళందరూ టాస్క్లలో పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసి వాళ్ళంత కష్టపడి చేశారు కాబట్టి సో ఆబ్వియస్లీ వాళ్ళకందరికీ అన్నా కూడా మనీష్ గారి మీదనే ఫోకస్ ఉంటుంది, ఐదర్ మనీష్ ఆర్ షకీబ్. కానీ ఇక్కడ మనీష్ గారి మీదనే ఎందుకు అని అంటే అట్లీస్ట్ షకీబ్ వచ్చేసి ఫస్టే లేసేశారు, కానీ ఆయనకు తెలియదు ఆయన ఫస్ట్ లేసారని. సంథింగ్ హీ హ్యావ్ ట్రైడ్, లాస్ట్ వరకు అయితే తను వెయిట్ చేయలేదు. కానీ మనీష్ గారు అంత స్ట్రాటజిక్ మైండ్ ఉండి అంత క్యాలిక్యులేటివ్గా ఉంటారు, అంత షార్ప్గా అబ్జర్వేషన్స్ ఉన్న ఆయన లాస్ట్ వరకు ఎందుకు లేవలేదు అనే ఒక పాయింట్ మీద నాకు కూడా ఎక్కడో ఏంటి మనీష్ గారు ఇలా చేశారని నాకు కూడా అనిపించింది. సో ఈ పాయింట్ మీద నేను అనుకున్నప్పుడు ఈ రోజు జడ్జెస్ గారు తీసుకున్న వర్స్ట్ ప్లేయర్ డెసిషన్ కూడా నాకు 100% కరెక్ట్ అని అనిపించింది. మనీష్ గారిని వర్స్ట్ ప్లేయర్ అని సెలెక్ట్ చేయడం. సో ఇవాళ జరిగిన ఎపిసోడ్లో మొత్తం కథ అయితే ఇదండి. ఇది ఇలాగా ఇవాళ కల్కి గారు అయితే నిన్న వర్స్ట్ పర్ఫార్మర్ నుంచి ఇవాళ బెస్ట్ పర్ఫార్మర్ అయ్యారు. అండ్ కళ్యాణ్ గారు లాస్ట్ వరకు తను ఆ పార్ట్ని సింగిల్ ఫింగర్తో బ్యాలెన్స్ చేసినందువల్ల తను కూడా స్టార్ పర్ఫార్మర్ అయ్యారు, ఓట్ అపీల్ చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ వర్స్ట్ ప్లేయర్ వచ్చేసి మనీష్ గారు. స్ట్రాటజిక్గా ఆడేవారు ఎందుకు మిస్ అయ్యారు అనే పాయింట్ మీద ఫస్ట్ ప్లేయర్ అని ఇచ్చారు. సో హోప్ మనీష్ గారు ఇంకొంచెం బాగా పర్ఫామ్ చేస్తారు వచ్చే ఎపిసోడ్స్లో అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇవాళ జరిగిన మొత్తం ఎంటైర్ స్టోరీ అండ్ ఎవరెవరు కంటెస్టెంట్స్, స్టార్ పర్ఫార్మర్, అవన్నీ డీటెయిల్స్ ఇవేనండి. ఇంకా నెక్స్ట్ జరగబోయే టాస్క్లు ఎలా ఉంటాయో ఏంటిది అనేది నేను డైలీ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను. సో మీరు మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. వీ విల్ డిస్కస్ దేర్. అండ్ అంటిల్ దెన్ గుడ్ బై. థ్యాంక్ యూ.